సంగారెడ్డి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద జెండా ఊపి బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం నుంచి కొత్త బస్టాండ్, కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగి వాసవి ఆలయం చేరుకుంది. बोलो 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 అంటే జై వాసవి అనాలి. बोलो 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 క్రితం అమ్మ జన్మదినం 4564 సంవత్సరాల జయంతి సందర్భంగా తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ఆర్యవైశ్యులు, గుప్తాలు, శెట్టిలు వైశ్యులను ఆయా రాష్ట్రాల నుంచి పంచుకుంటారు. కాబట్టి జనరల్గా వైశ్యులను కోమట్లని అంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా వైశ్యులలో ఇమిడి ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ఎంత గుప్తాలు అంటారు, తమిళనాడు అయితే శెట్టిలు అంటారు, మహారాష్ట్ర అయితే బజాజ్ అంటారు, అలాగే జైన్ మతస్థులు ఉన్నారు. రకరకాల వైశ్యులు కోమట్లలో భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరికీ ఆర్య వైశ్యుల మనోభావాలకు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి, ఆయుర్వేదాలు ఉండాలని చెప్పి మాట్లాడాలని కోరుకుంటూ ఈ శాఖని క్రీడా శాఖ వాళ్ళకి అంటే యువజన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కూడా మీకు, మీ కుటుంబానికి అమ్మవారి యొక్క దీవెనలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అలాగే ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరించింది. మన అన్నాటి మహాత్మా గాంధీ నుంచి ఈ రోజు జయంతి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇచ్చింది. కాబట్టి మేము ఆ పార్టీకి విధాలుగా మేమందరం అండగా ఉంటామని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. 5,400 అందరూ కూడా ఆశ్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. అందరూ కూడా సమైక్యంగా మరి తప్పకుండా అమ్మవారిని మనం మంచి మనసుతో కొలవాలి కాబట్టి అధికారికంగా ప్రకటించాలని అందరి తరఫున సంగారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వం అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ముందుగా ఉండాలని కోరుకుంటూ సెలవు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుస్తూ